13 నెలల కాలం నుండి రెడ్ బుక్ అంటూ ముందుకు పోతున్న పాలకపక్షం వాళ్ళను వ్యతిరేకిస్తున్నటువంటి రాజకీయ పార్టీ మీద రెడ్ బుక్ ప్రయోగించడమే కాదు, దాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ సొంత పార్టీ నాయకులు కూడా అందులో వాళ్ళని వ్యతిరేకించే సొంత పార్టీలోని వర్గాల మధ్య కూడా రెడ్ బుక్ ప్రయోగిస్తూ ఉన్నారు. ఎన్ని హత్యలు జరిగాయో, ఎన్ని దాడులు జరిగాయో మనం చూసాం. చివరికి తెలుగుదేశం పార్టీలోని వర్గాల్లోనే ఆ వీరయ్య చౌదరి అని చెప్పేసి చివరికి సీఎం వెళ్ళి పాడె మోసే పరిస్థితిని, చాలా చోట్ల సొంత పార్టీలోనే దాడులు, రోడ్డెక్కుతున్న ఎమ్మెల్యేలు ఇసుక కోసం బూడిద కోసం కొట్టుకుంటున్న వాళ్ళు ఏ నియోజకవర్గంలో చూసినా ఈ తకరారులు అయితే ఉన్నాయి. తాజాగా అలాంటిదే చూసాం. ఏకంగా మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, పాపం సీనియర్ నేత పెద్ద ఆయన ఏరాసు ప్రతాప్ రెడ్డి మీద సొంత తెలుగుదేశం పార్టీ నేతలే కార్యకర్తలే భౌతిక దాడి చేసి సొక్కాగా లాగి గుద్ది భౌతిక దాడి చేశారంటే పరిస్థితిని మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ మనుషులు ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటి మీద పడి దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి ఆయనను గుద్దినారు. పిడిగుద్దులంటే అంత సీనియర్ నాయకుడిని. ఇంకా పరిస్థితులు ఎట్లున్నాయో చూడండి. ఎంపీ బైరెడ్డి శబరి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అని శ్రీశైలం వెళ్ళారు అని, శ్రీశైలం వెళ్ళి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటికి వెళ్ళారు అని. సో ఎంపీ ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇద్దరు కలిసి నా ప్రమేయం లేకుండా, నాకు తెలియకుండా నా నియోజకవర్గానికి ఎట్లొస్తారు అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అక్కడ ఎంపీ ఉండంగానే వెళ్ళి ఆ ఇంటి మీద దాడి చేశారు. ఎంపీ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఏరాసు ప్రతాప్ రెడ్డిని ఇంకా పిడిగుతులు బగలగొట్టేశారు. దీని మీద ఆయన చాలా ఆవేదన చెంది వాళ్ళ పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేశారట. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారట. అయ్యి ఇప్పుడు ఎంపీకి ఎమ్మెల్యేకి కోఆర్డినేషన్ లేకపోవడమే దీని అంతటికీ కారణమని వాళ్ళ పార్టీ హైకమాండ్ గుర్తించిందట. అందుకే వీళ్ళిద్దరి మీద కోఆర్డినేషన్ లేక మధ్యలో ఏరాసు ప్రతాప్ రెడ్డి మీద దాడి జరిగింది అని సో వాళ్ళకు నోటీసులు ఇచ్చారట. క్రమశిక్షణ కమిటీ ముందుకేమో విచారణకు రమ్మని పిలుస్తూ ఉన్నారట. ఏముంటుంది, వార్నింగ్ ఇస్తారు, వెళ్ళిపోతారు. ఏం చేయగలిగిండేది ఉంది? మనం అదే జిల్లాలోని పక్కన ఇంకో దగ్గర ఆలగడ్డ దగ్గర చూస్తున్నాం కదా, ఎమ్మెల్యే గారి మీద ఎన్ని విమర్శలు వస్తూ ఉన్నా దేన్ని ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు. పోనీ చంద్రబాబు గారు కానీ వాళ్ళ పార్టీ అధిష్టానం కానీ ఏమన్నా కనుక పట్టించుకొని ఎవరినైనా కనుక దారికి తెచ్చిన పరిస్థితి ఉందా? ఎవరు కేర్ కూడా చేయడం లేదు. అసలు ప్రాబ్లం ఇదే. చంద్రబాబు గారిని ఆ లీడర్షిప్ని ఎవరు పట్టించుకోవట్లేదు క్షేత్రస్థాయిలో. అందుకే ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు షోకాజ్ నోటీసులను అది ఇది సీరియస్ అని చెప్పి ఏం చేస్తారు? ఫైనల్గా సస్పెండ్ చేస్తారు ఆ పార్టీ నుండి. చేయరు కదా, ఏదో వార్నింగ్ ఇస్తారు. మళ్ళీ ఇక్కడికి వస్తే వీళ్ళు ఇదే కంటిన్యూ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఎందుకంటే పైన ఉన్న వాళ్ళకి రెడ్ బుక్, కింద ఉన్న వాళ్ళు రెడ్ బుక్కే. రెడ్ బుక్ వాళ్ళ సొంత పార్టీలోనే కానీ వ్యతిరేకించే వాళ్ళ మీద కూడా రెడ్ బుక్ ప్రయోగిస్తారు కదా, అదే పని చేస్తూ ఉన్నారు.